ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. హత్నూరా మండలం చందాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి. పేలుడు దాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో 5గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమ డైరెక్టర్ రవి పల్నాడు జిల్లా మాడుగుల గ్రామంగా గుర్తించారు. ఇక విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలార్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రమాద స్థలిని సంగారెడ్డి ఎస్పీ రూపేష్, పటాన్చేరు డీఎస్పీ రవీందర్ రెడ్డితో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందరావు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరుకుంది. హత్నూరా మండలం చందాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి. పేలుడు దాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో 5గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమ డైరెక్టర్ రవిది పల్నాడు జిల్లా మాడుగుల గ్రామంగా గుర్తించారు. ఇక చందాపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చందాపూర్ గ్రామంలో ఒక పరిశ్రమలో రియాక్టర్ పేలడం జరిగింది. ఆ రియాక్టర్ పేలడంతో రియాక్టర్ పేలిన ధాటికి పరిశ్రమ మొత్తం చెల్లా చెదరుగా తునాతునకలై చాలా దూరంగా పడిపోయిన ముక్కలు ఉన్నాయని, దాంట్లో పరిశ్రమలో సుమారు 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం కూడా ఉంది. ఆ 50 మందిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా 6గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆ 10 మందిని చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రి తరలించారు. ఆ ఆసుపత్రి తరలించిన వారిలో కూడా మృతులు సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని సమాచారం అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ మృతుల్లో ఆ సంస్థ ఆర్గానిక్ సంస్థకు సంబంధించిన యజమాని కూడా చనిపోయారని మనకు వచ్చిన సమాచారం. ఇదే విధంగా ఈ బాధితులు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, అక్కడ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కూడా కోరారు. యామిని, సో బాసిత్, డైరెక్టర్ రవితో పాటు ఇంకొక 5గురు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరి 5గురు చనిపోయిన తర్వాత ఇంకొకరు కూడా హాస్పిటల్లో చనిపోయారు. మొత్తం 6గురు. వారి డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? ప్రస్తుతం అయితే వాళ్ళంతా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు. పూర్తి వివరాలు రావాల్సింది ప్రతిభ. ఈ విషయం పైన కూడా రియాక్టర్ పేలిన విషయం మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు.
ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కూడా క్షతగాత్రులు మెరుగైన వైద్యం అందించాలని కూడా మెసేజ్ పాస్ చేశారు. అదేవిధంగా బాధితులకు మెరుగైన వైద్యం కోసం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను జిల్లా కలెక్టర్ కూడా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ వైద్య శాఖలు కూడా అక్కడ సంఘటనా స్థలం చేరుకొని వాళ్ళకు మెరుగైన వైద్యం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రతిభ. సో బాసిత్, ఇప్పుడు డైరెక్టర్ రవి కూడా చనిపోయారు కదా, మరి చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? అంటే ప్రస్తుతం అయితే ఆ డైరెక్టర్ చనిపోవడంతో ఆ డైరెక్టర్ కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం. దాంతోపాటు ఈ మృతుల కుటుంబ సభ్యులు కూడా స్థానికంగా ఉన్న పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. వాళ్ళను ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని మీద విచారణ చేపట్టారు. ప్రతిభ. బాసిత్, ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమైనా తెలిసాయా? అంటే ఈ రియాక్టర్ పేలడం అనేది క్షణికంలో ఆ ఎయిర్ వల్లనే కూడా ఫైర్ జరుగుతుంది. ఈ మెటీరియల్ అప్లోడ్ చేయడము, దాంతోపాటు ఆ మెటీరియల్ ను బయటికి తీయడంలో కొంచెం జాప్యం జరిగినా అని ఆ ఘటనలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం కూడా అదే కోణంలో ఫైర్ సిబ్బందితో పాటు నిపుణులు కూడా ఈ ఘటనకు కారణాలు ఏంటి అని చెప్పి దాని మీద పరిశీలిస్తున్నారు. ప్రతిభ. రైట్ బాసిత్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.